హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అనేది చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం ఒక మంచి బడ్జెట్లో ల్యాండ్ తీసుకొచ్చాను. ఇది ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి కస్టమర్ 9 లక్షలు చెప్తున్నాడు. సో 7 ఎకరాల ల్యాండ్ అనమాట. మనకి ల్యాండ్కి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే తార్ రోడ్లో నుంచి మన పొలంలోకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఒకళ్ళకి సంబంధం లేదు, ఎనీ టైం లారీ కూడా వెళ్ళిపోద్ది. సో సాయిల్ కూడా చూడండి, అంటే ఆ పొలం దున్నలేదులే కానీ ఈ పొలం దున్నున్నారు పక్క గట్టు. అసలు చూడండి, అసలు ప్యూర్ రెడ్ సాయిల్, ఎక్సలెంట్గా ఉంది సాయిల్ అయితే. సో ఎంత బాగుంది సాయిల్. మనకి ఏంటంటే ఇలాంటి సాయిల్లో తోటలు బాగా పండుతాయి. సో దానిమ్మ కానీ, బత్తాయి, నిమ్మ, మామిడి అలాంటి ఏమైనా వేసుకోవచ్చు. మన పక్కనే పప్పాయ వేస్తున్నారు, భయంకరంగా కాసిన పప్పాయ. అది ఇంకా అడుగుంటే అయిపోయింది అనమాట, ఫైనల్ అయిపోయింది. దానికి పప్పాయ, దీంట్లో మొక్కజొన్న వేస్తున్నారు. ఇది మొక్కజొన్న, ఈ పక్క గట్లో కూడా మొక్కజొన్న వేస్తున్నారు. మొక్కజొన్న కూడా అయిపోయింది అనమాట. ఇదైతే వాళ్ళు కొని ఒక ప్రాపర్టీ కింద పెట్టుకున్నారు అంతే, వ్యవసాయం చేయడానికి ఏం కాదు. సో అందుకని అది నేను దున్ని పట్టించుకోలేదు. సో పొలం అయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇది. దీనికి వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటంటే ఒక బోర్ ఉంది. బోర్లో మోటార్ మనం వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు పొలం సాగు చేయట్లేదు కాబట్టి అందులో బోర్ దింపలేదు. సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. మనకి పొలం కూడా 4 పలకలుగా సద్రంగా ఉంటుంది. మనకి ఇది ఎంట్రన్స్ ఇటు వద్దనమాట. ఇది పడమడ, అటువైపు తూర్పు ఉంటుంది. మన కార్ అయితే చేలోకి వెళ్ళిపోయింది, ఎనీ టైం వెళ్ళిపోద్ది కార్, నైట్ పూట కూడా వెళ్ళిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ మీకు నేను డ్రోన్ షాట్లు చూపిస్తాను. డ్రోన్ షాట్లు అయితే చూడండి. సో మీకు ఏంటంటే క్లారిటీగా చుట్టుపక్కల ఏముందని అర్థమైంది. ఆ తర్వాత వచ్చేసరికి మనము మీకు ఇందులో ఉన్న బోరు అవన్నీ చూపిస్తాను, సాయిల్ కూడా చూపిస్తాను ఎలా ఉందని. లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ మనం డ్రోన్ షాట్లు అయితే చూడండి. డ్రోన్ షాట్లో చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. పొలం షేప్ అది ఎలా ఉందనేది, తార్ రోడ్ ఫేసింగ్, తార్ రోడ్లోంచి ఎలా వస్తానని మీకు క్లారిటీగా డ్రోన్లో చూపించడానికి ట్రై చేశాను. అవి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. డ్రోన్ షాట్లు మీకు నచ్చి క్లారిటీగా అర్థమైతే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో షేర్ చేయండి. సో ముందు మంచి మంచి వీడియోలు తెస్తాను ఇంకా నేను. సో నాకేంటంటే బ్యాక్ టు బ్యాక్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇటు వల్ల సరిగా వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను. కొన్ని వీడియోలు అప్లోడ్ చేయకుండానే ల్యాండ్స్ అయిపోతున్నాయి, కొనేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు. సో ఇప్పటి నుంచి నేను ప్రతి వీడియో మ్యాక్సిమం ఛానల్లో తేడానికి ట్రై చేస్తాను. మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ బోర్ ఎక్కడ ఉందనేది అది చూద్దాం మనం. సో మనకు కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఈ పొలానికి ఇంకోటి ఏంటంటే చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. ఎప్పుడు వేస్తున్నారు, ఫెన్సింగ్ ఇబ్బంది కూడా లేదు. కాకపోతే కొంచెం లైట్గా సరి చేయించుకొని ఇక్కడ మనం గేట్ పెట్టుకుంటే, ఎంట్రన్స్లో గేట్ కానీ పెట్టుకుంటే మన పొలంలోకి ఎవడో మనకు అనుమతి లేకుండా రావడానికి అయితే ఉండదు, అలా ఉంటుంది నీట్గా. సో మనం చూడండి, సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. అసలు మీకు ఇందులో చౌడు కలవడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు, చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్ అనమాట. మనకి పిహెచ్ లెవెల్స్ కూడా 6 వచ్చిందనమాట. చాలా బాగున్నట్టు సాయిల్. సారీ 6.5 అనుకుంటా, ఒక్క నిమిషం. మనకి పిహెచ్ లెవెల్స్ కూడా 6.5 వచ్చింది. సో 6.5 అంటే ఏ పంట అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నాకు తెలిసి. ఈ పిహెచ్ లెవెల్స్ అనేది దీని గురించి కొంచెం గూగుల్లో ఉంటుంది, మీరు చూసుకోండి. పిహెచ్ లెవెల్ని బట్టే సాయిల్లో యాసిడ్ కంటెంట్ ఎంత ఉంది అనేది అర్థమవుద్ది. మన చౌడు భూమి అనేది కూడా ఇందులోనే తెలిసిపోద్ది అనమాట. ఇందులో చముడు భూమి అలా ఏం లేదు, మంచి సాయిల్ అనమాట. దీనికి ఒకసారిగా ఎరువేసుకుంటే మీరు ఏ పంట వేసుకున్నా నెంబర్ 1 పండిద్ది అనమాట. చాలా మంచి సాయిల్. సో దీనికి ఏంటంటే ఈ మిషన్కి డిస్ప్లే లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది, అందుకే ఇందులో మీకు కనబడట్లేదు. మనం ఫస్ట్ అయితే బోర్ దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ వీళ్ళే ఇంకా పొలం అమ్ముదాం అనుకున్నారు కాబట్టి మన చెట్లు ఉండేవి, చెట్లని పీకిచ్చేసి నీట్గా గుట్ట తెప్పించారు. మనం తగలబెడితే మాత్రం అయిపోద్ది ఇంక నీట్గా. చేలోకి అయితే ఎటువంటి రూపాయి పని కూడా లేదు, జస్ట్ ఒక బోర్ దింపుకోవడం, పొలం దున్నుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట, ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంటుంది. మనకు కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫార్మర్ కరెంట్ కనెక్షన్ ఉంది. పక్కన అక్కడే బోరు బొక్క కూడా ఉంది. ప్రజెంట్ బోర్ బొక్క ఏంటంటే రాళ్ళు అడ్డు పెట్టారు, బొక్క బూడిపోకుండా ఉండడానికి. సో మనం ఒకసారి ఫ్రెషింగ్ చేయించుకొని నీట్గా మోటార్ దింపుకుంటే మంచిగా సరిపోద్ది. 7 ఎకరాలు కాబట్టి ఇంకొక బోరు కూడా వేసుకుని 2 బోర్లు కానీ వాటర్ ఉన్నాయంటే అసలు మనం ఏ పంట అయినా పండుకోవచ్చు, అసలు ఇబ్బంది లేదు. మీకు లాస్ట్లో ఇది పొలము ఎక్కడ ఏ జిల్లాలో ఉందో కూడా మీకు లాస్ట్లో క్లారిటీ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి.
మనకు బోరు బొక్క అయితే ఇక్కడ ఉంది. నీళ్ళ సౌండ్ కూడా వచ్చింది కదా. సో నీళ్ళు ఉన్నాయి. ఐ థింక్ నాకు తెలిసి ఒక 30 feet ఆ రేంజ్లో ఉన్నట్టుకుంటారు నీళ్ళు. పైన అయితే లేవు, 30 feet ఆ రేంజ్లో ఉన్నాయి. బోర్లో నీళ్ళు ఉన్నాయి ఇబ్బంది లేకుండా. సో మనకు వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇది. మనకి పొలం కూడా 4 పక్కల చెట్లన్నీ పీయడం వల్ల నీట్గా కనబడుతుంది మనకి సద్దరంగా. సో కింద అక్కడ ఉండకూడదు అనమాట. ఆ చివరి యాప్ చెట్టు ఉంది కదా అటువైపు, ఈ కార్నర్లో యాప్ చెట్టు వైపు ఉంటుంది అనమాట. నీట్గా ఇబ్బంది ఏం లేదు. సో ఇది మనకి ఈ పొలం వచ్చేసరికి ఇంతకుముందు ప్రకాశం జిల్లా ఉండేది. ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత మార్కాపురం జిల్లాలోకి వచ్చింది. మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉంటుంది. ఎర్రగొండపాలెం అనేది ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. ఊరు పర్లేదు, కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ కూలోళ్ళకి కానీ పని వాళ్ళకి కానీ అందరికి ఇబ్బంది లేదు, అందరూ బాగా దొరుకుతారు. ఏరియా మొత్తం రైతు బారి ఏరియా. మీరు ఏమన్నా హార్టికల్చర్ చేసుకోవాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ సూటబుల్ ల్యాండ్ అనమాట. ఇది రేట్ వచ్చేసరికి చెప్పే కదా 9 లక్షలు చెప్తున్నాడు ఆయన. అయితే పెద్దగా రేట్ అయితే ఇంకేం తగ్గించాడు. సో ఫైనల్ రేట్ అయితే అదే 9 లక్షలు అయితే ఫైనల్ రేట్ అయింది. ఏమన్నా కూర్చున్న ఒక 20,000 అటు ఇటు కానీ ఇంక పెద్ద ఎక్స్పెక్ట్ చేయమాకండి మీరు. సో అలా అనుకుంటేనే పొలం దగ్గరికి రండి చూసుకోవడానికి. పర్ఫెక్ట్ ల్యాండ్ అనమాట. ల్యాండ్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎర్రగొండపాలెం అనేది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అని చెప్పా కదా, చాలా పెద్దది. ఇది వచ్చేసరికి మనకి మార్కాపురానికి మాచర్లకు మధ్యలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒక డిస్టెన్స్ వస్తారు మనకి 250 kilometers. ల్యాండ్ దగ్గరికి 260 వస్తుంది డిస్టెన్స్. ఇది పొలం మొత్తం వివరాలు అయితే. మీకు ఎవరికన్నా నచ్చితే పొలం సైట్ విజిట్ అవ్వాలంటే మాత్రం పైన నెంబర్ ఉంటుంది. మీరు అయితే సైట్ విజిట్కి వచ్చే ముందు నాకు కాల్ చేసి చెప్పండి, 1 day ముందు వచ్చి ల్యాండ్ చూసుకోండి. నీట్గా నచ్చిన తర్వాతే సో ఫర్దర్గా మనం ఓనర్తో కూర్చొని మాట్లాడుకొని ముందుకైతే మూవ్ అవుదాము. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది ఇంక ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైనా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా వీడియోలు అయితే షేర్ చేయండి. జెన్యూన్గా మీ దగ్గర డాక్యుమెంట్ బాగుండి మంచి ల్యాండ్స్ ఏమైనా ఉండి ఎవరన్నా అర్జెంటుగా అమ్ముకోవాలి, ఒక బడ్జెట్లో మంచి ప్రైస్కి అమ్మే పని అయితే మాత్రం నాకు కాల్ చేయండి. సో మన దగ్గర అయితే బయర్స్ ఉన్నారు, మన దగ్గర కొనేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మంచి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మంచి రేటుకి అయితే ఇస్తే మాత్రం కంపల్సరీ మన ఛానల్ వీడియో పెడదాం అండ్ సేల్ కూడా చేద్దాం. నాకు ఏంటంటే పర్సంటేజ్ నేను ఏదైనా సరే అమ్మే వాళ్ళని కొనే వాళ్ళని కూర్చోబెట్టి ఇద్దరు ముందు కూర్చోబెట్టి మాట్లాడిచ్చేస్తాను. సో మీకు తెలియకుండా మధ్యలో ఎటువంటి చిల్లర వ్యాపారం అయితే నేను చేయను. ఏదైనా పర్ఫెక్ట్గా ఉండదు మన దగ్గర. ఏదైనా మీరు ఇచ్చే కమిషన్ తీసుకునే అంతవరకు నా బాధ్యత. అండ్ మీకు ల్యాండ్కి ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ కావాలన్నా కూడా నేను వాళ్ళ దగ్గర అడిగి తెప్పించి మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు హెల్ప్ చేస్తాను నీట్గా. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మీరు ల్యాండ్ కొనే నుంచి day 1 నుంచి కొని మీది రిజిస్ట్రేషన్ అయ్యేంతవరకు మాకు టీం ఉంటుంది. అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తాం, మేము చేస్తాం, టీం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు దగ్గర మనం కొన్న కస్టమర్లు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ ఎవరితో ఇంతవరకు ఇష్యూస్ ఏం లేవు. అండ్ కొన్నలు కూడా చాలా మంచి వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు దాకా ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ల్యాండ్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు దాకా నేను కొనిపించిన ల్యాండ్లు సో వాళ్ళు కొన్న రేటుగా నేను ఇంకా అప్రిషియేషన్కి అడుగుతున్నారు అందరూ. అలాగే నేను చాలా రీసెర్చ్ చేస్తాను బ్యాక్ అండ్. సో ల్యాండ్ సాయిల్ గురించి కానీ అమ్మే ఓనర్ గురించి కానీ ల్యాండ్ డీటెయిల్స్ కానీ పర్ఫెక్ట్ తెలుసుకొని మన ఛానల్ వీడియో పెడతాను. సో దట్ మంచి బడ్జెట్ ప్రైస్ కూడా వచ్చేలాగా చూస్తాను నేను. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి రేపు మీరు మళ్ళీ అమ్మాలన్నా కానీ మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ ఈ ఏరియాలో పొలాలు కొనడం వల్ల నాకు లాభం ఏంటంటే మీరంటే ఇక్కడ దగ్గరలో వెలుగొండ అనే ఒక ప్రాజెక్ట్ అయితే అవుతుంది. లైక్ మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాక్కే ఈ జిల్లాలకి అన్ని కలిపి అంటే మార్కాపురం, ప్రకాశం ఈ ఏరియా మొత్తానికి కలిపి ఒక ప్రాజెక్ట్ అవుతుంది వెలుగొండ అనేది. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన తెలుస్తుంది. అది చాలా తొందరలో వాటర్ అయితే ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం. సో దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇన్ కేస్ అది కానీ వాటర్ కానీ వస్తే ఇక్కడ ఉన్న పొలాలు మొత్తం నాకు తెలిసి 50% అప్రిషియేషన్ కంపల్సరీ వస్తుంది. 50 to 40% అప్రిషియేషన్ వస్తుంది ఉన్న అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్. ఎందుకంటే ఈ ఏరియాకి ఇప్పుడు దాకా నది పారేలాగా వాటర్ లేవు, అన్ని బోర్ల మీద డిపెండ్ అయింది కాబట్టి ఈ ఏరియాలో ఇలా రేట్లు ఉన్నాయి. సో ఇన్ కేస్ అది కానీ వస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది. మీరు ఎవరైనా మంచిగా పెట్టుబడులు పెట్టండి, ఏరియాలో పెట్టుకోండి ఇబ్బంది లేకుండా. నేనైతే మంచిగానే అన్నీ నీట్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి పెడతాను. నన్ను నమ్మి నా దగ్గర కొన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఇలాగే మంచిగా కొనుక్కోండి, మంచిగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీకు మంచి ఇన్వెస్టింగ్ ఎక్కడైనా చేయాలంటే మాత్రం మనల్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. నేను మంచి మంచి ల్యాండ్స్ మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇంక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ మీ ముందుకు వస్తాను. మన వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో ఏదో టైం మీకు ఉపయోగపడుతుంది మన వీడియోస్. సో నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని వస్తాను. బాయ్ బాయ్.